నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మొన్న జరిగిన వే2 న్యూస్ కాన్క్లేవ్లో సజ్జలని తీసుకొచ్చి కూర్చోబెట్టి 70,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, 1,00,000 ఎకరాల పైన తీసుకుంటున్నారు. రైతులందరూ ఆశగా పెట్టుకున్నారు క్యాపిటల్ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పరిపాలిస్తాడంటే ఎక్కడి నుంచి ఉన్న చోట నుంచే కదా అంటే అదే ఎక్కడి నుంచి సార్, క్యాపిటల్ ఎక్కడ, విశాఖపట్నమా, విశాఖపట్నం వెళ్ళిపోతారా ఆయన అంటే ఎందుకు వెళ్తారండి, ఆయన తాడేపల్లిలో ఇల్లుంది, అమరావతి క్యాపిటల్ అని చెప్పి జే టర్న్ కాదు కదా జేబీ టు జీ టర్న్స్ అన్ని తీసుకుని సజ్జల స్టేట్మెంట్ చేస్తాడు. అసలు ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మడమతల చెయ్యి కాలు కాలేయం హృదయం ఏది కూడా తిప్పడు అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి మౌత్ పీస్ అయిన సజ్జలు వచ్చేసి లేదు క్యాపిటల్ అమరావతి అక్కడే ఉండి ఆయన పరిపాలిస్తాడు, ఇంకెక్కడ ఆలోచనలు లేవు, మేము పోము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆఖరికి 11 స్థానాల్లో క్యాపిటల్ మార్చేస్తాడన్నయ్య అని చెప్పి ఓట్లేసిన వాళ్ళకి కూడా నిరుత్సాహం వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాక్షి పేపర్ అయితే దీని గురించి మెన్షనే చేయాల. మాకు సంబంధం లేదు, ఈ సజ్జలేడు మాకు సంబంధం లేనే లేదు, మేము రాయని కూడా రాయం. ఆఖరికి సో కాల్డ్ వైఎస్ఆర్ సిపికి అగెయిన్స్ట్గా రన్ చేస్తారు ఒక ఛానల్స్ పేపర్లో అని చెప్పే వాళ్ళందరూ పుంకాలు కింద రాశారు. ఏంటి వీళ్ళు అమరావతికి మద్దతుదారులా, కొత్తగా వెలిసిన మొక్కల ఏంటి, కొత్తగా మళ్ళీ ఇంకోటి మొదలు పెట్టారని. ఒక్కసారి స్టాండ్ వెనక్కి వెళ్ళి చూసుకుంటే 30,000 ఎకరాలు కనుక సేకరిస్తే వి వెల్కమ్ అధ్యక్ష అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఓహో యువకుడు కదా ఇంకేంటి మొత్తం ఆలోచించేసి రాష్ట్రాన్ని ఒక స్థాయిలో పెడతాడనుకుని జనాలందరూ వెళ్ళి ఓట్లేస్తే ఇది కాదు 3 క్యాపిటల్ కావాలి మనకని చెప్పి విచ్చలవిడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మొదలు పెట్టడమే ఒక అరాచకంతో మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు పెట్టిన ప్రెస్ మీట్లు స్పీచ్లు ఏదైతే సభల్లోకి వెళ్తాడో ఆ సభలన్నింటిలో కూర్చుని రేపే విశాఖపట్నంకి వెళ్ళిపోతున్నాం, కర్నూలు డెవలప్ చేసేస్తున్నాం, 3 క్యాపిటల్స్ ఉంటాయి, రాష్ట్రం అంతటా క్యాపిటల్ విస్తరణ ఉంటుంది. మన కాన్సెప్ట్ ప్లానింగ్ రాదు కానీ కూడా 3 క్యాపిటల్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత ప్రమాణ స్వీకారం మీ బిడ్డ గెలిస్తే మేము విశాఖపట్నంలో చేస్తాము అని చెప్పి అన్నాడు. తర్వాత బెడ్ ఓడిపోయి కూర్చున్న తర్వాత పసిబిడ్డ వచ్చాడు సజ్జలు వచ్చి లేదు క్యాపిటల్ అమరావతి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే సజ్జలకు ఏం రైట్ ఉంది ఇది మాట్లాడడానికి, సజ్జలకున్న పొజిషన్ ఏంటి, వార్డు మెంబర్గా కూడా గెలవని కంటెస్ట్ చేయని ఒక క్యాండిడేట్ సజ్జల ప్రజల రాజధాని గురించి నిర్మించడానికి గురించి మాట్లాడడానికి వస్తున్నాడు. అది కూడా ఇన్ని స్టాండ్లు మార్చిన జగన్మోహన్ రెడ్డి గురించి మౌత్ పీస్ అయి మాట్లాడడానికి కాన్క్లేవ్కి వచ్చాడు. పక్కన పెడితే ఈరోజు చాలా విచిత్రమైన న్యూస్ బయటకు వచ్చింది, దీని గురించి డిస్కషన్లోకి వస్తాను, ఎక్కడ కంగారు పడద్దు. ఆ విచిత్రమైన న్యూస్ ఏంటంటే ఈరోజు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి సజ్జలకు తలంటాడు. నిజంగా తలంటాడు అనుకుంటున్నారా? కాదు, ఆయనకున్న భావజాలాన్ని అంతా పెట్టి సవ్వరంగా గుండు సవ్వడి తీశారు అని చెప్పి వాళ్ళకి సరిపడా ఉన్న ఛానల్సే ఈరోజు వాటి గురించి ప్రస్తావిస్తున్నాయి. నేను కాదండి, ఇంటర్నెట్ రూమర్స్ కూడా కావు, వాళ్ళ ఛానల్స్ వాళ్ళ సోషల్ మీడియాని కొట్టుకుంటున్నాయి. ఏంటంటే అసలు నీకు ఏం అధికారం ఉంది, నువ్వెవడు చెప్పడానికి, నేను మార్చేస్తున్నాను స్టాండ్ నువ్వెవరు చెప్పావు, నడమ మడు 2 నేను తిప్పేశాను నువ్వెవరు చెప్పావు, అసలు నీకేం రైట్ ఉందని చెప్పి అతను ఉతికి ఆరేశారని చెప్పి పాపం సజ్జల అలా మిగిలిపోయాడు. సో ఆయనే తలంటిన తర్వాత అమరావతి రాజధాని నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అతన్ని విచ్చలవిడిగా తిట్టాడు, ఖండించాడు అని కూడా చాలా వరకు వీళ్ళ అనుకూల వర్గాల పేపర్లు దాని తర్వాత అనుకూలమైన ఛానల్స్ కూడా మెన్షన్ చేసింది. సాక్షి పేపర్ మాత్రం ఎక్కడా కూడా సజ్జల అమరావతి గురించి ప్రస్తావించిన చాప్టర్ వాళ్ళు చెప్పరండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట కానే కాదు సజ్జల మాటది. ఇది ఒక భ్రమల ప్రపంచం మళ్ళీ సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. లేదు ఆ రోజు అనుకున్నాం కానీ మేము అందరం డిసైడ్ అయ్యాము, రైతులను ఇంత కష్టపెట్టాం కదా అని చెప్పి ఆ ఉసిరికాయలు మాకు ఎక్కడ తగులుతాయో అని భయంతో మేమందరం ఈరోజు అమరావతికి వచ్చేస్తామన్న ఒక విజన్ ఇస్తున్నారు, భ్రమల ప్రపంచం క్రియేట్ చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే అంబట్ కూడా వచ్చేసి ఎవరు చెప్పారండి అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ద క్యాపిటల్, మేము 3 రాజధానులు నిర్మిస్తూనే ఉంటాము, అమరావతి క్యాపిటల్ కాదని మేము లేదు, ఇట్ ఈస్ వన్ అమాంగ్స్ ద క్యాపిటల్ అని చెప్పి అతనే ఒక బైఫర్కేటెడ్ టర్న్ మళ్ళీ చెప్తూ ఉంటాడు. మునుగు ప్రాంతాల్లో ఉన్న అమరావతి, పడవ ప్రయాణం చేసే అమరావతి క్యాపిటల్గా సజ్జలలో ఒప్పుకున్నాడు. వాళ్ళ పార్టీలో అంబటే ఇంత మాట్లాడుతుంటే బయటకు వచ్చి అమరావతిలో పడవ ప్రయాణం తెలుసా సజ్జల నీకు, ఎవరన్నా అడగాలి, సజ్జల నీకు తెలుసా? ఇవన్నీ మీరు పెట్టిన క్యాప్షన్లు తమ్నేల్స్. అలాంటి అమరావతికి నువ్వెలా ఒప్పుకున్నావు ఈరోజు వచ్చి? గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అమరావతి. ఈరోజు మునగని ప్రాంతం అనేది ఉండదు, హైదరాబాద్ మునగదా, విశాఖపట్నం మునగదా, చెన్నై మునగదా, బాంబే మునగదా,
ఇన్ని మురుగుతున్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోనే డెఫినెట్గా వాటర్ని లిఫ్ట్ చేస్తారు. అంత డెవలప్డ్ క్యాపిటల్ కింద అమరావతి వచ్చి మునక్కుండా దానికి చర్యలు తీసుకుంటున్న గవర్నమెంట్ ఉండగా ఈరోజు వీళ్ళందరూ పడవ ప్రయాణం చేస్తానన్న ఈ సో కాల్డ్ బ్లూ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అతి మేధావి అయిన సజ్జల హూ ఇస్ బిహైండ్ సకల శాఖ మంత్రి అని చెప్పి ముద్దు పేరున్న సజ్జల వచ్చి కాన్క్లేవ్ అటెండ్ అవుతాడు. అసలు ఆ కాన్క్లేవ్ కండక్ట్ చేసే వాళ్ళకి నాకు ఒక స్ట్రేట్ క్వశ్చన్, మీరు పిలిచింది అక్కడేమో ముఖ్యమంత్రి వర్యులు ఏపీ స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఇక్కడ అపోజిషన్ పార్టీలో మీరు సజ్జలకే ఇన్విటేషన్ ఇచ్చారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇస్తే నాకు పర్లేదు సజ్జలు వస్తే చాలని చెప్పాడా? లేకపోతే సజ్జల దగ్గర ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉందా? జగన్మోహన్ రెడ్డి అమరావతి క్యాపిటల్ అని చెప్పమని చెప్పాడని. పక్కనున్న బుగ్గనన్న కనీసం ఒక మంత్రి, ఆయన చాలా తక్కువ మాట్లాడాడు. అక్కడ ఏం ఒడాసిటీ ఉందని ఇతన్ని పిలిచి కాన్క్లేవ్ కండక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు పరువును డిమినిష్ చేస్తున్నారు. హూమ్ ఆర్ యూ పుట్టింగ్ ఆన్ పార్? అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం తీసుకొచ్చి ఏమండి నేను అనుకుంటా ఇలా అంటున్నానని అనుకోకండి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. మనం చీర కింద జీన్స్ ప్యాంట్ వేసినట్టు, లేకపోతే ప్రాపర్గా మనం పైన ఒక లాల్చి వేసుకుని కింద గోచి గట్టుకు తిరిగే వాళ్ళలాగా అనిపించింది నాకు. రెస్పెక్టబుల్ పర్సన్ని పిలిచారు. యూతల్ సైడ్ అలాంటి వాళ్ళని రావాలి కదా, అపోజిషన్లో ఉన్న స్ట్రాంగ్ పర్సన్ రావాలి. జగన్ రాడు. జగన్ పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళడానికి బిజీగా ఉన్నాడు, డబ్బులు ఇచ్చి జైలు కొట్టించుకోవడానికి. సజ్జల బయటకు వచ్చి చెప్తాడు ఈ వార్తలన్నీ. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, హూ ఇస్ సజ్జల? నువ్వెవడవే అసలు? నువ్వెవడివి? నీ కొడుకు పుత్రరత్నం సజ్జల భార్గవరెడ్డి అనే అతను బూతుల్ని ప్రచురింపచేసి తాడేపల్లి ప్యాలెస్ని హోమ్ సెంటర్ కింద నిర్మించుకుని అక్కడి నుంచి సోషల్ మీడియాకి షర్మిలాని అవనిండి, మహిళలను అవనిండి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అవనిండి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని బూతులు ప్రచురింప చేయడానికి స్క్రిప్ట్లు రాసి పంపిస్తారు. సజ్జలు వచ్చి మళ్ళీ వెహితం చెప్తా ఉంటాడు, బూతులు పలకూడదు, మనం ఎక్కడ బూతులు మాట్లాడే నైజం మనకు లేదని. ఇన్ని నాలికలు ఇన్ని బడతలు వీళ్ళు తిప్పేసిన తర్వాత వీళ్ళందరి గురించి ఆలోచించాలా? ఆలోచించండి. 8,000 కోట్లకు పైగా అసలు వీళ్ళు ఎందుకు అడగరు? ఎవరు వీళ్ళు ఎందుకు కాన్క్లేవ్ పిలిచినప్పుడు క్వశ్చన్ చేయరు? 8,000 కోట్లకు పైగా అలాటెడ్ ఫండ్ మెడికల్ కాలేజెస్కి ఉన్నప్పుడు 1,400 కోట్లే ఎందుకు ఖర్చు పెట్టావు? మిగతా డబ్బు ఎటు తరలి ఇచ్చారు? బుగ్గలు ఉన్నారు కదా పక్కన, ఎందుకు అడగరు? ప్రజల సొమ్ము కదా అది, ఎందుకు అడగరు? చాలా ముద్దుగా అన్న అడగాల్సింది కదా. ఎక్కడ ఖర్చు పెట్టావు డబ్బులన్నీ? ఎవరికి పంపించారు? ఎలా దుర్వినియోగపరిచారు? 5 ఏళ్లలో క్యాంపస్లు కూడా నిర్మితం అవ్వ. మెడికల్ కాలేజ్ అంటే కాలేజా? నర్సింగ్ హోము, పక్కన హాస్పిటల్, ఎనాటమీ క్లాసెస్ కోసం ఉంటాయి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వయబిలిటీ ఉండాలని చెప్పి అవి కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయరా? ఆహా ఓహోలు కావాల్సి వచ్చినాయా? ఆహా ఓహోల్ మధ్యలో ఇది వచ్చి అబ్బోచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు సజ్జలు ఇచ్చిన టర్మ్ ప్రకారం చూస్తే అమరావతి క్యాపిటల్ అని చెప్తే కనుక జగన్మోహన్ రెడ్డిని చూసి పాపం జగన్ అన్న ఫీలింగ్ మాత్రం నాకే వస్తుంది. వచ్చేసారి నిన్ను నమ్మి 11 స్థానాల్లో గెలిపించిన వాళ్ళు నువ్వు ఇన్ని టర్న్లు తీసుకుని వెళ్ళిపోతున్నావు అని తెలిసిన తర్వాత ఎవడన్నా నీకు ఓట్లేస్తాడా? ఎందుకంటే రాజధాని అంటే నేను నమ్మరు. నీ స్టేట్మెంట్స్ వాళ్ళు చూసేశారు. మానవత్వం అనేది లేదు నీకు వాళ్ళ పట్ల. కొంచెం ఎవరన్నా పక్కన ఒంట్లో బాగాలేదన్నా, ఎవరన్నా పండగ చేసుకుంటూ పక్కింట్లో వాళ్ళు బాధలో ఉంటే పండగ వాతావరణం మనకు ఉండదు. వాళ్ళు బాధలో ఉన్నారు కదా, మనం ఎలా పండగ చేసుకుంటాము? వాళ్ళ ఇంట్లో దుర్మరణం జరిగినా, ఆరోగ్యం క్షీణించినా, ఆర్థిక నష్టం ఉన్నా, వాళ్ళు దిగాలుగా ఉన్నా మనుషులనే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. వి వైబ్ టుగెదర్ ఇన్ అ సొసైటీ. అది కాన్సెప్ట్. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే ఉంటాడు, పక్కన లక్ష్మణ అని ఏడుస్తున్న అమరావతి రైతుల మాటలు మాత్రం అతనికి ఎక్కడ వినపడలా. బిజీగా ఉన్నారు వాళ్ళు, బిజీగా. చెవిరెడ్డి నువ్వు తిరుపతి అడ్రస్ పెట్టి లక్షల కుంభకోణం చేసేయి. ఇలాంటి స్కాములన్నీ చేసుకోవడానికి తాడేపల్లి ప్యాలెస్, దాని వెనకమాల బూతుల రాజ్యాంగం నడపడానికి సజ్జల కొడుకు భార్గవరెడ్డి, వీళ్ళందరూ క్రియేట్ చేసిన ఒక నెస్ట్లో రాజధాని అనేది పట్టించుకోకుండా వదిలేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా అని విచ్చలవిడితనంలో 3 రాజధానులు అని చెప్పి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్కి వచ్చి దీన్ని ఎండోర్స్ చేయమనండి. ఇప్పుడు సజ్జల అమరావతి అన్నాడు, జగన్ వచ్చి రేపు అమరావతి అంటాడా? వార్డు మెంబర్గా కూడా ఎక్కడ కంటెస్ట్ చేయలేని సజ్జల నీ పార్టీలో కీలక నేత అయితే ఏమి? జనాలకి నువ్వెవరు? ఎవరికి తెలుసు నువ్వు? సజ్జల 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 సజ్జల. దాని తర్వాత ఏంటి? ప్రజలు ఏమన్నా ఎన్నుకున్నారా నిన్ను? ప్రజల మన్నతు పొందావా ఎప్పుడన్నా? ప్రజలు లేదు నువ్వు మమ్మల్ని పాలించు అని ఒక చిన్న స్థాయి కెపాసిటీ అని ఇచ్చారా? కెపాసిటీ లేని వ్యక్తులందరూ మాట్లాడడం, కెపాసిటీ లేని వ్యక్తులందరినీ కాంక్లేవ్స్కి పిలవటం, కెపాసిటీ లేని వ్యక్తులు ఎవరి సర్టిఫికేషన్, ఎవరి లెటర్, ఎవరి ఆథెంటిసిటీ ఇచ్చారో లేదో తెలియదు కానీ ఆ పార్టీ తరఫున ఒక హెడ్ గురించి మాట్లాడేస్తూ ఉంటారు. దానికి సరిపడనే తలంటాడు జగన్ అని ఈరోజు అంటున్నారు. తప్పేం లేదు అతను అంటడంలో కూడా. పోనీ సజ్జలని కూర్చోబెట్టి ఎవరన్నా బాబు జగన్మోహన్ రెడ్డికి PPP
ప్రైవేటైజేషన్ మధ్యలో గ్యాప్ అర్థం కావట్లేదు. మీరు చెప్పగలిగారా? పోనీ నీకన్నా తెలుసా అన్న క్వశ్చన్స్ ఎందుకు అడగరు? బెనిఫిట్ ఆఫ్ ద రన్నింగ్ సిస్టమ్ అన్న ఉండుండేది. అది ప్రైవేటైజేషన్ ఇస్ కంప్లీట్ ప్రైవేటైజేషన్, ప్రైవేట్ ఎంటిటీ కింద వెళ్ళిపోతుంది. పీపీపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ల్యాండ్ గవర్నమెంట్ది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ పార్టీది కొంత ఉందంటే గవర్నమెంట్ కొంత ఉంటుంది, మేనేజ్మెంట్ అంతా గవర్నమెంట్ది ఉంటుంది, సీట్స్లో కొంత శాతం వరకు గవర్నమెంట్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ ప్రైవేటైజేషన్. ఇది డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ కోసం చేస్తుంటే నేను వచ్చి టెండర్లన్నీ రద్దు చేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి జ్ఞానం గురించి ఎందుకు ప్రస్తావించారు? రాష్ట్రంలో కావాలి కదా జ్ఞానగుళికలు, అర్థం చేసుకోవాలి కదా. కనీసం మనకి ఇవేం ఆన్సర్లు వద్దు, అమరావతి గురించి వద్దు, నువ్వు ఏది వద్దు, రిషికొండ దేనికి కట్టావు? ప్యాలెస్ భవనాలు సొంతంగా ఉండటం కోసమా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం నడపడానికి కట్టావా అంత లావిష్గా? నువ్వు ఈ లావిష్నెస్ ఇక్కడ ఇంత కట్టినప్పుడు పోయా అంబటికి చెప్పు. సరిపోదు క్యాపిటల్ ఇంత తక్కువ బడ్జెట్లో, ఒక గ్రేట్ మున్సిపాలిటీ తప్ప క్యాపిటల్ లాగా ఉండదు, ఒక రద్దీ ఉన్న ప్లేస్ చూస్ చేసుకుని క్యాపిటల్ కింద అనౌన్స్ చేయాలని చెప్పి మిడిమిడి జ్ఞానంతో ఎగిసి పడుతున్న వైసీపీ నేతలకు చెప్పు అని ఇతనికి ఎందుకు చెప్పలే? ఎవరు ఇతను కెపాసిటీలో పిలిచినప్పుడు ఆ కెపాసిటీ సరిపడే క్వశ్చన్స్ అని అడగాలి కదా ఎవరన్నా. ఇంకా ఎన్ని చెప్పుంటే సజ్జలు తీసేవాళ్ళు ఏమోనండి, మాకేం సంబంధం లేదు ఈ క్యాండిడేట్తో, అసలు పార్టీ నుంచి ఏం లేదు, వాళ్ళు పిలుచుకున్నారు, ఇతను వెళ్ళి చెప్పాడు నాకేం సంబంధం లేదు, ఐ డోంట్ నో SAJJALA అని చెప్పి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. తప్పేం లేదు, ఇది జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు సజ్జలు లాంటి వాళ్ళని ఇంత దొరుకుతారు మేధావులు ఒపీనియన్ దొరకటానికి. అసలు మీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళరు? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఆచారం వేరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ గారు వచ్చారు, చేయాలి, నమస్కారం పెట్టాలని ఆచారం ఏం లేదు, అది మర్యాదలు అంటారు కొన్నిటిని. అవి రూల్ బుక్లో మనం తీసుకొచ్చి రూల్ బుక్లో ఇది ఉంది కాబట్టి నువ్వు చేయాలని ఉండదు, మర్యాదలు అంటారు కొన్ని. అలాగే సభకి వెళ్లకుండా జీతాలు తీసుకుని విర్రవీగుతున్న వాళ్ళందరికీ జీతాలు ఆపేస్తే ఒక్కొక్కరికి 2 లక్షల చిల్లరన్నా జీతాలు ఉంటాయి కదండి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఆ 2 లక్షల చిల్లర జీతాలు ఆపేస్తే నెల ఖజానాలో ఎంత లేదనుకున్నా సగటు సామాన్యుడు లెక్కేసిన 22 లక్షల రూపాయలు ఖజానాకి మిగిలిపోతుంది. సంవత్సరం మొత్తం మీద లెక్కేసుకుంటే ఒక 2.5-3 కోట్లు మిగిలిపోతుంది. 2.5-3 కోట్ల జీతం ఆపేస్తే వాళ్ళే కోర్టుకు పోతారు. అప్పుడు మాకు అలవెన్స్లు పర్కులు జీతాలు ఆపేశారని అప్పుడు కనీసం కోర్టు న్యాయస్థానం ఏం డిసైడ్ చేస్తుందో తెలియచ్చు. వీళ్ళు రారు, పెట్టరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటారు, ఇచ్చిన ట్యాబ్లెట్స్ పట్టుకుపోతారు, అసెంబ్లీకి రారు. అసలు లాస్ట్ టైం అయితే 61 రోజులు అసెంబ్లీయే జరగల 5 ఏళ్ళలో. ఇక్కడ సంవత్సరానికి 61 రోజులు కనీసం జరుగుతుంది, రారు. వీళ్ళందరినీ కోర్టుకు వెళ్ళే ఆస్కారం అన్న ఇవ్వాలి. ప్రభుత్వాలు కూడా ఎంతసేపు సైలెంట్గా ఉంటే సరిపోదండి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకున్నాం, అప్పుడు దాకా జీతాలు ఇస్తాం. జీతాలు కట్ చేయాలి, ముందు కట్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. లెట్ దెమ్ గో టు కోర్ట్స్. వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళిన తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు, న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ అనేది మర్యాదపూర్వకంగా వెళ్తూ ఉంటే ప్రజల సొమ్ముకు జవాబుదారు ఎవరు చెప్తారు ఇటుకి. అలాగే ఈ సజ్జలను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. మనకు రాని పని మనం చేయకూడదు, నాయకుడు చెప్పిందే ఏ పని చేయకూడదు. నీ పొజిషన్ ఎంత గొప్ప అంత గొప్ప అని ఊహాజనితంగా ఉంది చూడు, ఆ ఫిగర్ మెయింటైన్ అయి ఉండేది. కానీ ఈరోజు సజ్జల పొజిషన్ సాక్షి పేపరే రాయినప్పుడు చింపి అవతల పడేసిన పరిస్థితికి వచ్చింది. అంబటి రాంబాబు అంటాడైతే సరే సజ్జలతో నాకేం సంబంధం, నేను చెప్పుకోవాల్సిన రాజధాని నాయే. జగన్మోహన్ రెడ్డి అయితే 500 ఎకరాలు సరిపోద్దని మొన్న జ్ఞానగుడికి వదిలాడు, నాగార్జున యూనివర్సిటీని తీసేసుకోండి అని. అక్కడెక్కడో తీసేసుకోండి, నెగ్లిజెన్స్, అక్కడెక్కడో తీసేసుకోండి, నాగార్జున యూనివర్సిటీ 500 ఎకరాలు ఉన్నాయని చెప్పి. ఇంత నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా ఇష్టం వచ్చినట్టు ఒక పార్టీలో స్టాండ్స్ మారుస్తున్న వీళ్ళ గురించి మీ అందరి ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో మెన్షన్ చేయండి. సజ్జలకి నిజంగానే తలంటారా, లేకపోతే బాబు అదే తలతో ఈరోజు కూడా తిరుగుతున్నాడా? ఈ విషయం గురించి కూడా ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.